కిట్ పెడతారు. అవునా? మేకప్ కిట్ పెడతారు. ఈ మేకప్ కిట్టు ఎందుకు అంటే ఈ పెళ్లి కుమార్తె అందంగా ఉండాలి. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పెళ్లి పురుషుడు స్త్రీ చూసుకునేటప్పుడు ఇద్దరు అలంకరణతో వస్తారు. హల్లెలూయా. ఈ యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం ప్రకారంగా మధ్యాకాశము నుండి నీ ప్రియుడు, ఎవరు? నీ ప్రియుడు వచ్చినప్పుడు, మన ప్రియుడు వచ్చినప్పుడు ఈ సంఘం అంతా కూడా వధువు సంఘముగా సిద్ధపడాలి. హల్లెలూయా. ఈ పెళ్లి కుమార్తె ఎలా సిద్ధపడింది? అలంకరించుకుని ఉండకుండా మామూలుగా వచ్చిందనుకో, ఈ పెళ్లి కుమారుడు ఏమంటాడు? జుట్టంతా ఎర్రబూసుకున్నది, నేను చూసింది ఈ పిల్లని కాదు అంటాడు. అవునా? యాకోబు ఏ పిల్లను చూసి ప్రేమించాడు? అమ్మా, రేఖ యాకోబు ఇద్దరి కుమార్తెలలో ఎవరిని చూసి కొలువు చేశాడు, ఎవరిని చూసి ప్రేమించాడు? రాహేలు. రాహేలు అందగత్తి. నా బిడ్డను చూసి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. తర్వాత ఆయనకి ఏమైంది? మోసగాడు గనక ఆ మోసమే ఆయనకి ఎదురైంది. తన అక్కని ఏం చేశారు? చీకటిలోనే మోసగించారు. ఇక్కడ ఈ పరిశుద్ధమైన అలంకరించిన ఈ పెళ్లి కుమార్తె అలాగే వస్తే ఏమంటాడో తెలుసా? నేను ప్రేమించింది అమ్మాయి కాదు అని యాకోబు మాట్లాడినట్టుగా ఈ తరము వారు కూడా మాట్లాడతారు. నేను చూసింది ఆ రోజున ఆ స్వయంవరంలో చూసినది ఈమె కాదు అంటాడు. అదే అలంకరించుకుని వస్తే, ఆ మేకప్ కిప్పులదంతా చేసుకుని వస్తే వరుడు ఏమంటాడు? ఇష్టపడతాడు. అలాగే ఈ ప్రార్థన గదిలోకి నుండి, విడిది గదిలో నుండి ప్రార్థనా గదిలోకి వచ్చినప్పుడు నీ ప్రియుడు మధ్యాకాశము నుండి దిగి వచ్చి నీ తండ్రి, నీ ప్రియుడైన యేసు ప్రభువారు నిన్ను చూసి ఈ వధువుని ఏం చేస్తాడు? వివాహానికి సిద్ధపడుతూ ఉంటాడు. నీలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి, విశ్వాసం ఉండాలి, దేవుని కోసము ఆరాటం ఉండాలి, దేవుడిని గణపరిచే భాగ్యం 4 లక్షణాలు నీలో ఉండాలి. హల్లెలూయా. అదే వివాహమైనాక అత్తగారింటికి వచ్చినాక వారి కోడల గారికి కొన్ని పనులు రాకపోతే అత్తలు ఏమంటారు? ఏమంటారమ్మా? ముద్దు పెట్టుకుంటారా? ఇదో పాట కూడా ఉంది, అత్త లేని కోడలు ఉత్తమురాలయ్యా, కోడలు లేని అత్త గుణవంతురాలని. వారు ఏ పని చేసినా అత్త అనే అధికారంతో వంక పెట్టకపోతే ఆమె అత్త కాదు. అలాగే నీ ప్రార్థన జీవితాన్ని చెడగొట్టకపోతే వాడు సాతాను కాదు. నువ్వు ప్రార్థనకు రాకుండా ఆపకపోతే వాడు సాతానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నీవు అలంకరించుకుని ఈ విడిది గదిలో నుండి ప్రార్థనా గదిలోకి వస్తూ ఉన్నప్పుడు నీ ప్రియుడైన యేసు ప్రభు వారు చూసి, నిన్ను చూసి ఏమంటాడు? సౌందర్యవంతివి అంటాడు, అందగత్తివి అంటాడు. 10,000 మందిలో నన్ను ఎలా గుర్తిస్తావో నేను కూడా ఈ లోకమంతా సంగముగా కూడిన ఈ వధువుని నేను గుర్తిస్తానంటాడు నీ తండ్రి అయిన యేసు ప్రభు. హల్లెలూయా. 4వది ఏముండిద్ది? ఆ విడిది గదిలో ఒక పెద్దామను పెడతారు. ఎందుకమ్మా? విడిది గదిలో ఒక మనిషిని పెడతారు. సరే, పెద్దాం కాదు, ఆ మనిషిని పెడతారు. ఎందుకు పెడతారు?
ఇప్పుడంతా రెడీమేడ్ పెళ్ళిళ్ళు అనుకో. ఆనాటి కాలంలో ఒక మనిషిని పెడతారు. ఎందుకు అంటే అన్నీ తెలిసిన మనిషిని, వివాహమైన మనిషిని, అన్ని లోక జ్ఞానము ఎరిగిన మనిషిని ఆ పెళ్లి కుమార్తె దగ్గర పెడతారు. ఎందుకంటే అమ్మా నీవు కూర్చునేటప్పుడు చక్కగా కూర్చోవాలి, తల ఎత్తుకొని మోరెత్తుకుని వెళ్ళకూడదు, తల దించుకొని ఉండాలి, నాజుగ్గా నడవాలి, బట్టలు నలగకూడదు, జడ నలగకూడదు అని ఆమెకి ఎక్కడ చూసినా ఏదైతే తగ్గుతుందో దానిని అలంకరించుతూ అక్కడ చెప్పుతూ ఉండిద్ది. ఎవరు? ఆ పెద్ద ఆమె. ఇక్కడ ఈ ప్రార్థన గదిలో నుండి వచ్చినాక ఈ పరిశుద్ధాత్మతో నిండిన ఈ సేవకుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏమని? పెళ్లి కుమార్తె అందముగానే ఉంది, అలంకరంగానే ఉంది, ఏ డాగు మచ్చ లేకుండా ఉండాలి, ఏ పాపము ఎరగని బిడ్డనే చేసుకుంటారు. కానీ యేసోబు ఏం చేశాడు మనందరికీ తెలుసు. మరియమ్మ పురుషుడు సహాయం లేకుండా గర్భము తాళించగానే జనులందరూ గుసగుసలాడుతూ ఉన్న ఆ సమయ కాలంలో ఏం చేశాడు యేసోబు? ఆమెని విడనాడుటకు తీర్మానం తీసుకున్నాడు హృదయంలో. దూత వచ్చింది, సమాధానం చెప్పింది, అయిపోయింది. ఇక్కడ ఈ విడిది గదిలో నుండి నీవు ప్రార్థనా గదిలోకి వచ్చినప్పుడు నీ ప్రియుడైన యేసుక్రీస్తు వారికి నీవెలా ఉండాలి అంటే సౌందర్యవంతిగా ఉండాలి. జుట్టు జుట్టేసుకుని నీలో ఏ డాగు మచ్చ లేకుండా, కలంకము లేకుండా ఉండాలి. హల్లెలూయా. వివాహాలకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఈ పెళ్ళిళ్ళు బ్రోకర్లకి కొంత ధనం ఇచ్చి వారికి కనిపించిన వారికి అందరికీ వారికి ఇష్టమైనది ఒక లిస్ట్ రాసుకుంటారు. ఏంటి? ఒక లిస్ట్ రాసిస్తారు. ఎర్రగా ఉండాలి, చదువుకుని ఉండాలి, ఉద్యోగం ఉండాలి వారికి అని ఒక లిస్ట్ రాసిస్తారు. నేను ఒక లిస్ట్ రాసుకున్నా. నేను కూడా ఒక లిస్ట్ రాసుకున్నా. ఆ లిస్ట్ అంతా ఏసై చింపేశాడు. ఏం చేశాడు? వినపడుతుందా? నేను కూడా అందరిలాంటి మనిషినే గనక 1980లో నేను కూడా ఒక లిస్ట్ రాసి పెట్టుకున్నా. నేనే పెద్ద కొడుకుని గనక ఒక లిస్ట్ రాసుకుని పెట్టుకున్నా. నా భార్య ఎట్టుండాలి ఎట్టుండాలి అని. ఏసై ఏం చేశాడు? ఇంటూరులో పిల్లలు లేక, ఇంటూరులో ఆడవాళ్ళు లేక, అంతఃపురము నుండి మందిరానికి సౌందర్యమైన నేను స్త్రీ దగ్గరికి ఎలా వచ్చాడో ఈ పెదరావురనే విడిది గదికి వచ్చాను నేను. దాని నుంచి ఇంటూరు ఎక్కడా, పెదరావురు ఎక్కడా, అంతఃపురం ఎక్కడా, వధువు ఎక్కడా. అలాగే కొన్ని జరుగుతూ ఉంటాయి. మన లెక్క కాదు, దేవుడి చిత్తములో ఒకటి ఉండిద్ది. 139:16 కీర్తన ప్రకారముగా నీ పిండముగా ఏర్పడక మునిపే అక్కడ ఏం చేస్తాడంటే దేవాతి దేవుడు నీ లిస్టు రాసేసాడు. ఏం చేశాడు? నీ లిస్టు రాసేసాడు. ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు నీవు ప్రయాణిస్తావో, ఎన్ని సంవత్సరాల తర్వాత తిరిగి నీవు పరదేశికి వెళ్తావో అని అక్కడ లిమిటమై చేశాడు. అందుకే భక్తుడైన దావీదు అంటాడు కీర్తనలో, తండ్రి అయిన యెహోవా నా సమయకాలం ఎంత, నా బ్రతుకు దినం ఎంత అంటే 93వ కీర్తనలో, 90వ కీర్తనలో, 89వ కీర్తనలో చెప్తాడు. బెత్తెడంట మన ఆవిష్కాలం ఎంత? బెత్తెడు. ఈ బెత్తెడి ఆవిష్కారానికి ఈ మట్టి మానవుడు ఎంత ఎగిరి పడతాడో. అర్థం కాడికి వెళ్తే రారు కొంతమంది. ఎవరాళ్ళు? అందగాళ్ళు. అర్థం కాడికి వెళ్తే రారు. నోరుంది కదా అని 1కి 4 అని ఆడిపోసుకుంటూ అది ఇది అని వారి మీదకి యుద్ధానికి వెళ్తారు. మాటలు యుద్ధం చేసేవారు ఉంటారు, చేతలు యుద్ధం చేసేవారు ఉంటారు. అదే 4 సార్లు నీవు బాత్రూమ్కి వెళ్తే 5వ సారి
ఒకళ్ళు కావాలి. ఎవరు? సహాయం కావాలి. ఇట్టి మానవుడికి ఎందుకో మరి అంత బిరుసుపాటు, ఎంత ఆవేశము, అంత ఉరవడి, అంత తొందరపాటు. యేసు ప్రభుని పట్టుకుని వెళ్తానికి భటులు వచ్చినప్పుడు ఈ పేతురు గారు ఏం చేశాడు? కత్తి తీసి ఏం చేశాడు? చెవు నరికేశాడు. దాన్ని ఏమంటారు? ఉరవడి, తొందరపాటు అంటారు. కొంతమంది నోరు తెరిస్తే లారీలు వస్తాయి. ఆమె తీసిన ఆటో అయినా ఏమో మట్టుకు లారీ తీసిద్ది, పెద్ద పెద్ద లారీలు వస్తాయి. ఇవన్నిటినీ కాకుండా కాపాడుకుంటే, నీవు వధువుగా ఉంటే, నీవు డాగు మచ్చ లేకుండా ఉంటే, నీ ప్రియుడు నిన్నేం చేస్తాడు? తీసుకెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? ఆయన ఉండే స్థలములోకి, ఆ పరిశుద్ధ స్థలములోకి, ఆ మధ్య ఆకాశంలోకి. అదే వేడేళ్ల విందు. హల్లెలూయా! వివాహం అంటేనే విందు కదా. ఆ విందులో నీవు ఉండాలి అంటే నీవెలా ఉండాలి? ఎలా ఉండాలి? నీ విడిది గదిలో నుండి, నీ ఇంటిలో నుండి పరిశుద్ధముగా, పరిపూర్ణముగా నీవు పాఠ్య పుస్తకంతో, పరిశుద్ధ గ్రంథముతో నీవు ఈ రోజున కొత్త కీర్తన పాడాలి. పరిశుద్ధాత్ముడు దేవుడు నాతో ఏం మాట్లాడతాడని ఆశ కలిగి రావాలి. ఏం కలిగి? ఆశ కలిగి. ఈ రోజున నేను నా పిల్లలు దీవించబడాలి, ఈ రోజున దేవుడు మాట్లాడే మాటలు నేను స్వీకరించాలి అని ఏం చేయాలి? రావాలి. వస్తానన్న యేసయ్య రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. నీకు ఒక వస్తానంటున్నాడు యేసయ్య, వధువుగా కోసం వస్తానంటున్నాడు. నువ్వు ఎలా ఉండాలి? తెస్తానన్న బహుమానం కూడా తెస్తాడు. ఆ బహుమానం కోసం నీవెలా ఉండాలి? ఆశ కలిగి ఉండాలి. పిల్లలు ఆశపడతారు. మా డాడీ వచ్చేటప్పుడు నాకు చాక్లెట్లు తెస్తాడు, ఐస్ క్రీములు తెస్తాడు, నాకు ఇష్టమైనవన్నీ నా డాడీ తెస్తాడు, మా మమ్మీ తెచ్చుతని ఎలా ఆశతో ఉంటారో, నీవు కూడా నీ తండ్రి నీకు ఈ పునరుద్ధాన దినాన ఒక దీవెన, ఒక ఆశీర్వాదం నీ ఇంట రావాలి. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మొదటిగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, తర్వాత బేబీ ధనలక్ష్మి గారు చేస్తారు. మూడో ప్రార్థనగా నేను చేసి ఆశీర్వదిస్తాను. అందరూ కూడా తలలో ఉంచి ఏకీవించండి.